గీతా పారిశ్రామిక సహకార సంఘం భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కనిపర్తి గౌడ కులస్తులు డిమాండ్ చేశారు. రేగొండ మండలంలోని కనిపర్తి గ్రామానికి చెందిన 200 కుటుంబాలు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకుని 18 ఎకరాల 30 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు ఆ సంఘం అధ్యక్షులు ముత్యాల తిరుపతి గౌడ్ తెలిపారు. నా పేరు ముత్యాల తిరుపతి. నేను ఎక్కబట్టి 30 సంవత్సరాలు అవుతుంది. మేము 2004లో కొన్నాం. 2004లో కొని అప్పటి నుండి మేము డబ్బులు ముట్టినాయి. మాకు కొలతకు రాలేదు వాళ్ళు. మళ్ళీ ఏం చేసిరంటే మేము కొన్నాక వాళ్ళకు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అమ్ముకున్నాక వాళ్ళు దొంగ పట్టా చేసుకొని అది స్టేషన్ కనుపూర్లో చేసుకున్నారు మాకు తెలియకుండా. మేము కోర్టులో వేసినాం. అప్పటి నుండి ఇప్పటిదాకా తిరుగుకుంటూనే ఉన్నాం. మాది 180 చిరకలు ఉన్నాయి. ఈ సభ్యులు అందరం కష్టపడ్డా కూడా మాకు ఇప్పటి వరకు కూడా ఏం న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలి. మేమందరం కలిసి ఇప్పుడున్న యువకులం ఈ తాళ్ళెక్కుంటేనే బతుకుతాను. వేరే జాబ్స్ ఇట్లా ఏం లేదు. మాకు ఎలాగైనా న్యాయం జరగాలని కోరుతున్నాం. కాగా గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గౌడ కులస్తుల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించగా భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. సోమవారం జిల్లా కోర్టు జడ్జి ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి అడ్వకేట్ విష్ణు పంపించగా శనివారం ఆయన కనపర్తి గ్రామానికి చేరుకొని గౌడ కులస్తుల స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ తాళ్ళెక్కి కళ్ళమ్ముకొని జీవనోపాధి గడుపుతూ ఉంటే కొందరు వ్యక్తులు తమ భూమిని కాజేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎక్కబట్టి 25 సంవత్సరాలు అవుతుంది తాళ్ళ ఎక్కబట్టి. ఈ తాళ్ళ ఎక్కబట్టి 20 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా తాళ్ళే. అంతకుముందు మా నాన్న మా తాతలు ఎక్కినప్పటి నుండి తాళ్ళే. ఇక్కడ వ్యవసాయం కానీ ఎలాంటి వ్యవసాయ సాగు సాగలేదు. అలాగని ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం ఈ భూమిని మా కుటుంబ ఉపాధి కోసం జీవనోపాధి కోసం ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ను కొన్నాం. మాకు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన దాన్ని మిగిలిన దాన్ని మేము కొన్న తర్వాత అది మాకంటే పూర్తిగా పట్టగాక ముందే మళ్ళీ వేరే వాళ్ళు పట్ట చేసుకున్నారు దొంగతనంగా మాకు తెలియకుండా. దాన్ని మేము కోర్టులో వేసేసాం. ఆ కోర్టు నుండి వచ్చిన హైకోర్టు దాకా వేసాం. హైకోర్టు నుంచి వచ్చి ఇప్పుడు ఏంటంటే కొన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మేము వ్యవసాయం చేస్తున్నాం, ఇక్కడ వడ్లు అలికినాం, పత్తి అలికినాం అని చెప్పారు. ఆ ఎంక్వైరీగా ఇప్పుడు వచ్చింది. ఇక్కడ చూసిళ్ళు. ఇప్పుడు వీడియోలు ఆ సార్లు కూడా వచ్చారు, లాయర్స్ ఇట్లా చూసుకున్నారు. విషయం ఏంటంటే ఈ 200 కుటుంబాలు దీని జీవనోపాధి కోసం ఇక్కడ తాళ్ళ కోసం ఇప్పుడు మేము యువకులకు ఉన్నాం. మాకు ఎక్కడ కూడా జాబ్స్ రావట్లేదు. కనీసం మా కుల వృత్తి చేసుకుందామన్నా కూడా ఇలాంటి చిక్కులలో మమ్మల్ని అజ్జేసి వెనుకటి నుండి మా నాన్న ఎక్కినప్పటి నుండి కూడా ఈ భూమి కోసం మా అమ్మ పుస్తెలు ఇవి మా నాన్న కాదు మిగతా ఉన్న కుల సభ్యులందరూ అమ్మిన అటువంటి డబ్బులు ఈ భూమి కోసం ఇచ్చినాం. ఇప్పుడు మాకేం కావాలంటే మా భూమి మాకు కావాలి. కనీసం ఇప్పుడు మేము మా యువకులమన్నా మేము ఎక్కుకొని ఈ జీవనోపాధి కల్పించుకోవడం కోసమే ఇది మా ఆరాటం, మా పోరాటం. సుమారు 30 ఏళ్ల క్రితమే భూమిని కొనుగోలు చేసి తాటి చెట్లు పెంచుకున్నామని తెలిపారు. వృత్తిపై ఆధారపడి జీవించే మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసి మా భూమిని కాజేయాలని చూస్తున్న వారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చర్యలు చేపడతామన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రభుత్వం అధికారులు మాకు సహకరించి మా భూమిని కబ్జా చేయకుండా చూడాలని వారు కోరారు. మా కులానికి సంబంధించిన వ్యక్తులే కొందరు పెత్తనం చేసి మా కులాన్ని భూమి మేము కర్ణపాయల దగ్గర ల్యాండ్ కొన్నాం. ఏంటంటే వాళ్ళ బిడ్డ పెళ్లి చేస్తా అంటే వాళ్ళ బిడ్డ పెళ్లి డబ్బులు లేకపోతే మా కులం తరపున అందరం కలిసి కమ్మలు పట్టీలు అందరి అమ్మి వాళ్ళ బిడ్డ పెళ్లికి సాయం చేసినాం. సాయం చేస్తే ఆయన మాకు సాయం చేయని చెప్పి మన 18 ఎకరం ఉంది. 18 ఎకరం 30 గుంటలు ఉంటే మాకు ఎకరాన్ని 26,000 చొప్పున అమ్మిండు. అమ్మితే మేము డబ్బులు కట్టినాక మా రాసిచ్చినాక పట్టకెక్కే పెట్టాం. మా ఊరి వ్యక్తులు కొందరు కలిసి బయట దళారులు దొంగలను కలిసి వాళ్ళతోటి నలుగురు కలిసి వాళ్ళు పట్ట చేసుకున్నారు. ఎక్కడ స్టేషన్ కనపూర్లో దొంగతనంగా పట్ట చేసిండు. ఇక్కడ వాళ్ళ వడ్లకెళ్ళే పొలమాలకెళ్ళే వాళ్ళకి ఇక్కడ ఏం తెలియదు. వాస్తవంగా ఈ దొంగతనంగా బెదిరించి మమ్మల్ని గోసపుచ్చుకుంటాం. 30-40 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు కోర్టులు నడుతుంది. ఇది మాకు న్యాయం జరగాలి. ఈ కార్యక్రమంలో గీతా పారిశ్రామిక సహకార సంఘం ఉపాధ్యక్షులు శ్రీపతి స్వామి గౌడ్, గౌడ కులస్తులు భద్రయ్య, శ్రీహరి, రవి, రఘుపతి, అర్జున్, రమేష్, నారాయణ, స్వామి, భాస్కర్, శ్రీధర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.